భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 రోజుల కేరళ పర్యటనలో భాగంగా బుధవారం శబరిమల ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్శనతో ఆమె శబరిమలను దర్శించిన తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్రను సృష్టించారు. శబరిమల అయ్యప్ప స్వామి సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆమె నల్లటి వస్త్రాలు ధరించి తలపైన ఇరుముడితో 18 బంగారు మెట్లు ఎక్కి కొండపైన అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మొదటగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట ఉన్న భద్రతా సిబ్బంది సైతం ఇరుముడితో మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ഇങ്ങനെ പറഞ്ഞു കേട്ടിട്ടുണ്ടല്ലോ. ഇന്നലെ ദീപയായിരുന്നു. అనంతరము ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు చేశారు. భారత పౌరుల శ్రేయస్సు, సంక్షేమం కోసము అయ్యప్ప స్వామిని ప్రార్థించినట్లు రాష్ట్రపతి ఎక్స్లో పోస్ట్ చేశారు. ద్రౌపది ముర్ము అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రెండో రాష్ట్రపతి కాగా ఇప్పటివరకు 2 రాష్ట్రపతులు మాత్రమే అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తొలుత 1973లో అప్పటి రాష్ట్రపతి వివిగిరి దర్శనం చేసుకోగా రాష్ట్రపతి హోదాలో 52 సంవత్సరాల తర్వాత తొలి మహిళా రాష్ట్రపతిగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము మరొక విశేషం.